నేను ఈ వీళ్ళు పేర్కొన్న అంబేద్కర్, ఎందుకంటే బడ్జెట్ అనేది ఒక అంకెలు సంఖ్యలే కాదు, అదొక నైతిక కోణం ఉండాలన్నాడు అంబేద్కర్ గారు. నైతిక కోణం కాకుండా ఇంకో మాట చెప్పినాడు ఆయన. ప్రజాస్వామ్య రాజ్యాంగ లక్ష్యాలైన ప్రజాస్వామ్యం, సమానత్వం, ప్రగతి, ఈ మూడింటి సమన్వయంతో సంపద సృష్టికర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళకు చేరిన తర్వాతనే మిగతా వాళ్ళకి చేరే లక్ష్యం రాజ్యాంగానికి ఉండాలా అని అంబేద్కర్ చెప్పిన మాటనే. అది నేను కొత్తగా ఉన్నది కాదు, అది ఆయన చెప్పడమే కాదు. నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ గారు ఒక మాట ఉన్నారు. నా ఆర్థిక ప్రతిపాదనలకు నాకు ప్రపంచంలో వచ్చిన గుర్తింపు కారణం ఎవరంటే, నేను ఆర్థిక పితగా భావించే అంబేద్కర్ నా స్ఫూర్తి కన్నాడు. ఆ మాటకు వచ్చినప్పుడు వీళ్ళు ఈ సంవత్సరం పెట్టిన 3,24,324 ఏదైతే అమౌంట్ పెట్టినారో, రెవెన్యూ వ్యయం 3,24,234 కోట్లు అయితే 2,34,406 కోట్లు. ఇది బాగా అద్భుతమైన లెక్క. కేరళ గవర్నమెంట్ కంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఎక్కువ బడ్జెట్ ఉంటుంది, తర్వాత మహారాష్ట్రది ఎక్కువ ఉంటుంది, తర్వాత రాజస్థాన్, గుజరాత్ అవి వస్తాయి. కానీ తెలంగాణ బడ్జెట్ చిన్న విషయం ఏం కాదు, అంకెలు చూస్తే. కానీ 2024-25 ఇంతకుముందు కూడా 25-26లో కూడా ఇలాగనే 2,25,026 పెట్టి 1,38,270 కోట్లు మాత్రమే రెవెన్యూ ఏం చేసినారు. 60% మాత్రమే ఖర్చు చేసినారు, 40% చేయలే. 6 గ్యారంటీల లేకనే ఇవి కూడా పేపర్ల మీద ఉండడానికి ప్రయత్నం. అంటే కావాలని చేయరు పాలకులు ఎవరు, ఎందుకంటే వీళ్ళకు మంచి ఆదర్శాలే. కానీ గతంలో చేసిన దాన్ని ఒప్పుకుంటే ఈ అభివృద్ధికి తెలంగాణ రాకముందు ఎంత బడ్జెట్ ఉండే, ఏ స్థాయిలో అభివృద్ధి వచ్చింది, ఎట్లా వస్తు సేవలు పెరిగినాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక విధానాలు ఎట్లా మారినాయి, వాటన్నిటిని ఎక్కడ ప్రస్తావిస్తలేరు. కేసీఆర్ గారి పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ గత ప్రభుత్వం వ్యవసాయానికి, సాగునీటి రంగానికి వచ్చిన ఈ అభివృద్ధితోటి ఎంత మార్కెట్ ద్రవ్యోల్బణం అంటే ఇవాళ కేరళలో ఉన్న రేట్ అయితే మంచి రేటు ఉందో ఆ ఆర్థిక రంగంలో అంత అభివృద్ధి సాధించింది. కానీ అది మాత్రం ఎక్కడ చెప్పరు. ఎందుకు చెప్పారంటే చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చినట్టుకంటే పరిస్థితి ఇప్పుడు సభా పరిమితి వల్ల, సభ సమయం వల్ల తెలంగాణ ఎట్లున్నది, తర్వాత వచ్చిన ఈ 10 ఏళ్లలో ఏమైంది, ఆ 10 ఏళ్ళ తర్వాత ఏమైందని మొత్తం వివరాల్లోకి వెళ్ళి ఆ సమయం తీసుకోవడం భావ్యం కాదు. కనుక నేను చెప్తున్నంటే కేసీఆర్ వచ్చినాటికి, కేసీఆర్ వెళ్ళిన 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు జరుగుతున్న దానికి ఎలాంటి పరిస్థితి అవుతుంది. నిజంగానే ఇవాళ వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడానికి చాలా కారణాలే ఉంటాయి. సంపద పన్ను జాతీయ కమిషన్ ఆ రోజు అంబేద్కర్ అయితే నేషనల్ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేసినాడో దానికి ఉదాత్తమైన లక్షణాలను, ఉదాత్తమైన ఆశయాలు ఉన్నాయి. జాతీయ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం రాష్ట్రాల వాటా 40%, 42% ఇచ్చినట్టు ఇప్పుడు ఆ రోజు ఆయన చెప్పినాడు. సర్కారీ కమిషన్